ఈ రోజైతే మనం గుడ్ల పులుసు చేస్తున్నాం, అంటే గుడ్ల సాంబార్. మనమైతే మాకు కావాల్సింది 8 గుడ్లు, అందుకే మేము 8 గుడ్లు అయితే తీసుకున్నాం అన్నమాట. గుడ్లు అయితే ఉడకబెడుతున్నాం అన్నమాట. గుడ్లు అయితే ఇప్పుడు ఉడికినట్టు ఒక 5 minutes 4 minutes ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడైతే గుడ్లు మంచిగా నీట్గా వలుచుకోవాలన్నమాట. మంచిగా నీట్గా అన్ని గుడ్లు వలుచుకోవాలి. ఇప్పుడైతే ఇట్లా కాట్ అయితే పెట్టుకోవాలన్నమాట మనం గుడ్లు అన్నీ వలిచినాక. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు అయితే వేయించుకోవాలన్నమాట. అది ఉల్లిగడ్డలో కొంచెం నూనె వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిగడ్డ మంచిగా వేయించుకొని తర్వాత అందులో 2-3 ఉల్లిపాయలు వేసుకొని మళ్ళీ మంచిగా వేగించుకొని కొన్ని మిరపకాయలు తీసి వేసుకొని కలపాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అది మొత్తం మంచిగా కలుపుకొని లవంగాలు యాలకులు తీసుకొని మిక్సీలో వేసి ఇప్పుడు మనం వేయించుకున్న వెల్లుల్లిపాయలు, ఉల్లిగడ్డ, మిరపకాయలు మనమైతే మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడైతే మనం ఇందులో కొంచెం కారం వేసుకొని కొంచెం ఉప్పు, ఏ ఉప్పు అయినా సరే, కొంచెం పసుపు వేసుకొని తర్వాత కొంచెం నానబెట్టుకున్న చింతపండు, తర్వాత మిక్సీ కట్టుకోవాలి.
పెడితే మంచిగా మెదిగిందనమాట. ఇందులో కొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ కట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో నూనె పోసుకొని ఇందులో పోసిత్తులు, పప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే కొంచెం అల్లం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, కొత్తిమీర కాదు, కలుపుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కలుపుకొని అందులో కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం ఇంత ముందుకు మిక్స్ చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అందులో కొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అందులో కొబ్బరి పొడి వేసుకోవాలి. తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ఒక 5-6 మినిట్స్ ఉడకబెట్టుకొని 5-6 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు మసిబడ్డతో తీయండి. కలుపునాక అందులో మనం ముందే ఒలిచిపెట్టుకున్న గుడ్లు వేసేయండి. ఘాట్లు ఇలా మనం ఘాట్లు పెట్టుకొని వేసేయాలి. saca dire
అలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇంకొక 3-4 మినిట్స్ ఉడకబెట్టుకుంటే అయిపోతుంది. ఇప్పుడైతే మనం మూత తీసుకొని ఇంకా ఒకసారి కలుపుకుంటే ఇప్పుడైతే మన గుడ్ల పులుసు అయిపోయిందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్.